హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మినప రొట్టి తెలుసు కదా, చాలామందికి తెలుసు అనుకోండి. ఇలా మినప రొట్టి ఎర్రగా కాల్చుకొని దీంట్లో చక్క కొబ్బరి చట్నీ, పుట్నాల చట్నీ, పల్లీల చట్నీ ఏమైనా వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఇనప మూకిట్లో ఇలా రొట్టి వేసి దీన్ని ఇలా వెనక్కి తిప్పి ఇలాగ ఎర్రగా కాల్చుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలా క్రిస్పీగా కాలాలి. అందరి ఇళ్ళల్లో చేసుకుంటాం ఇది, కానీ ఇలాగ ఎర్రగా కాల్చుకొని తింటే బాగుంటుంది. మా ఈవినింగ్ గురువారం ఇవాళ మా టిఫిన్ మా ఇంట్లో మినప రొట్టె అండి. ఇలా వెనక్కి తిప్పిన తర్వాత కొంచెం ఇలా నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కరకరలాడుతూ వేగుతుంది. నెయ్యి కమ్మదనం పిల్లలకు పెడితే బలం కూడాను. కొంచెం మినపరొట్టికి ఫస్ట్ వేసినప్పుడు నూనె వేసి మనం ఇడ్లీ పిండినే కొంచెం గట్టిగా రుబ్బుకుని ఇడ్లీల కింద వేసుకోవచ్చు, ఇలా మినపరొట్టి కింద వేసుకోవచ్చు. దీనికి బియ్యం నూక కలిపితే బాగుంటుంది. మినపప్పు రుబ్బుకుని ఇడ్లీ పిండి రుబ్బేసుకుని గట్టిగా గారెల పిండిలాగా దాంట్లో బియ్యం నూక కూడా తడిపి పెట్టుకుని 1కి 2, 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం నూక వేసుకొని శుభ్రంగా కడిగి దాన్ని 2 మిక్స్ చేసుకుని ఇలా మినపరొట్టి వేసుకుంటారు. అదే ఇడ్లీలకైతే కొంచెం పలచగా వేసుకుంటారు. బియ్యం నూకతో చేసిన మినపరొట్టి చాలా క్రిస్పీగా ఉంటుందండి. దీన్ని మంచి చట్నీలతో తినచ్చు. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, పుట్నాల చట్నీ, పల్లీల చట్నీ, పుదీనా చట్నీ, టమాటా చట్నీ అసలు అన్నింటికన్నా రారాజు. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.